పెళ్లి వలన మొత్తం మీద 3040 రూపాయలు వివిధ అవసరాల కింద ఖర్చు అయ్యాయి. అయినా బడ్జెట్లో వివిధ అవసరాలకి కేటాయించిన దానికంటే ఎంత డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యింది అంటున్నాడు. మనకి బడ్జెట్లో మిస్లీనియస్ అంటే చూడండి, ఇదిగోండి, ఇది 7%. 100% 32,000 రూపాయలు అయితే 7% ఎంతో కనుక్కోవాలి. 7%ని 5% ప్లస్ 2% అని రాసుకోవచ్చు అండి. మరి ఇక్కడ 10% అంటే 3,200, 5% అంటే 3,200 సగం అంటే 1,600. మనకి ఇంకా 2% ఉంది కాబట్టి 320 ఇంటూ 2 అంటే 640. 1,600 ప్లస్ 640 అంటే 2,240 రూపాయలు అవుతుందండి. అంటే మీరు 2,240 రూపాయలని వివిధ అవసరాలకి మీరు బడ్జెట్లో కేటాయించుకున్నారు, కానీ 3,040 రూపాయలు ఖర్చు పెట్టేశారు. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో చెప్పాలి. 3,040 మైనస్ 2,240, 40 క్యాన్సిల్. 3,000లోంచి 2,200 తీసేస్తే 800 ఉంటుందండి. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి అవుతుంది మిత్రమా.